నమస్కారం. కేవై న్యూస్ కి స్వాగతం. తెలంగాణలో సర్వమతాలకు సమానమైన సంపూర్ణ రక్షణ కల్పించడం ప్రజాప్రభుత్వ విధానమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. దళిత క్రిస్టియన్ల సంక్షేమానికి అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపడుతోందన్నారు. సర్వమత సమానత్వంలో ఎవరైనా ఇతర మతాలను కించపరిచే చర్యలకు పాల్పడితే సహించేది లేదని స్పష్టం చేశారు. క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేక్ కట్ చేసి అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, నిన్ను నువ్వు ప్రేమించినట్టుగానే పొరుగు వారిని కూడా ప్రేమించమని క్రీస్తు ప్రబోధనల్లో సమాప్త అంశాలు సంక్షిప్తమై ఉందన్నారు. విద్యా వైద్యం విషయాల్లో క్రిస్టియన్ మిషనరీలు ప్రభుత్వాలతో పోటీపడి నిరుపేదలకు సేవలు అందిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాయని అభినందించారు. సమాజ నిర్మాణంలో ఆదర్శవంతులుగా విద్యార్థులను ఒక బాధ్యత గల పౌరులుగా తీర్చిదిద్దడంలో ఆదర్శంగా నిలబడ్డారని చెప్పారు. క్రిస్మస్ పండుగ జరుపుకునే డిసెంబర్ నెలకు ఎంతో ప్రాముఖ్యత ఉందని, తెలంగాణ ప్రకటన వెలువడిన నెల డిసెంబర్ అని గుర్తు చేశారు. ఈ పండుగను ప్రభుత్వం అధికారికంగా రాష్ట్రమంతటా నిర్వహిస్తోందని చెప్పారు. దళిత క్రిస్టియన్ల సంక్షేమానికి అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపడుతోందన్నారు. జరిగిన గాని నడువలేదు రేవంతన్నా గంతకంతా ఎత్తుకు ఎదిగాడు కదిలేనాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్నా నిగ్గదీసి అడిగే మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలేనాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్నా నిగ్గదీసి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున హైదరాబాద్ నడిబొడ్డున ఎల్బీ స్టేడియంలో క్రిస్మస్ పండుగ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమానికి నాతో పాటు మంత్రివర్గ సహచరులను, ప్రభుత్వ సలహాదారులను, శాసనమండలి సభ్యులను, శాసనసభ్యులను, క్రిస్టియన్ సమాజంలో గొప్ప వ్యక్తులుగా ప్రభు సందేశాన్ని నలుదిశలా వ్యాపింపజేస్తున్న మత ప్రబోధకులందరినీ ఒక వేదిక మీదకి రప్పించి వేలాది మంది భక్తుల మధ్యన ఈ కార్యక్రమం డిసెంబర్ నెలలో ప్రకటించడం ద్వారా తెలంగాణ రాష్ట్ర కళ సఫలీకృతమైన నెల. అందుకే తెలంగాణ రాష్ట్రం 4 కోట్ల ప్రజలకు ఈ మిరకల్ మంత్ ఎంతో ప్రత్యేకమైనది. ప్రభు జన్మదినను జరుపుకోవడమే కాకుండా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభించడమే కాకుండా ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అభిమానులకు శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదినం కూడా ఈ నెల కావడం మాకు ప్రభు భక్తులందరికీ కూడా ఈ మిరకల్ మంత్ ఎంతో ముఖ్యమైనది. అత్యధికంగా జరుపుకునే ఉత్సవం ఏదైతే ఉందో అది క్రిస్మస్ పండగ అని చెప్పి మనందరం కూడా గుర్తించవలసిన అవసరం ఉన్నది. ప్రభు ఒకే మాట చెప్పిండు, నిన్ను నువ్వు ప్రేమించుకున్నట్టుగానే నీ పొరుగు వారిని కూడా ప్రేమించమని. ఇందులో సంపూర్ణమైన సందేశం ఉంది. మానవ సేవనే మాధవ సేవ అని ఏ విధంగా అయితే ఉన్నదో, సర్వజన సుఖినోభవంతు అనే సందేశం ఉన్నదో, ప్రభు ఇచ్చిన సందేశంలో ప్రజలకు మెరుగైన విద్య వైద్యం అందుబాటులోకి తెస్తూ సామాజిక భద్రత కల్పించడమే తమ ప్రభుత్వ ధ్యేయమని మంత్రి దామోదర రాజ నరసింహ అన్నారు. వైద్య సేవల కోసం పేద ప్రజలు అప్పుల పాలు కాకుండా వారికి అన్ని విధాలుగా ఆరోగ్య భద్రత కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం అవసరమైన చర్యలు చేపడుతోందన్నారు. అనేక రకాల చికిత్సలను కొత్తగా ఆరోగ్యశ్రీ జాబితాలో చేర్చడం జరిగిందని పేర్కొన్నారు.
నిజామాబాద్ జిల్లా రేంజల్ మండల కేంద్రంలో 1,50,00,000 వ్యయంతో నూతనంగా నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవనాన్ని మంత్రి దామోదర రాజనరసింహ ప్రభుత్వ సలహాదారులు షిబిరలతో కలిసి ప్రారంభించారు. ఆరోగ్య కేంద్రంలో అందుబాటులో ఉన్న వైద్య సదుపాయాలను పరిశీలించారు. సందర్భంగా మంత్రి మాట్లాడారు. ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్య, వైద్యం, సామాజిక భద్రతను ప్రజలకు కల్పించాలనే ప్రధాన లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్గనిర్దేశంలో ముందుకెళ్తున్నామన్నారు. ఇందులో భాగంగానే ఆయా ప్రాంతాల అవసరాలను బట్టి ఆరోగ్య ఉప కేంద్రాలు, పిహెచ్సిలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ఏరియా ఆసుపత్రులు, జిల్లా ఆసుపత్రులను ఏర్పాటు చేస్తూ పిహెచ్సిలను సిహెచ్సిలుగా అప్గ్రేడ్ చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో ఇంకా 300 పైచిలకు హెల్త్ సెంటర్లు, 170 వరకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని గుర్తించామన్నారు. గ్రామీణ మారుమూల ప్రాంతాలతో పాటు ఆదివాసీ ప్రాంతాలలో వీటి ఏర్పాటుకు తొలి ప్రాధాన్యత ఇస్తామని మంత్రి తెలిపారు. అత్యవసర సమయంలో అన్ని ప్రాంతాల ప్రజలకు ప్రాథమిక చికిత్స అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో తమ ప్రభుత్వం ఇటీవలే 213 నూతన అంబులెన్స్లను ప్రజలకు అంకితం చేసిందని గుర్తు చేశారు. మరో 85 వరకు అంబులెన్స్లను అందుబాటులోకి తెస్తామని చెప్పారు. 102 అమ్మఒడి వాహనాలు కూడా ఆయా ప్రాంతాలకు సమకూరుస్తామని తెలిపారు. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన క్షతగాత్రుల ప్రాణాలను కాపాడేందుకు వీలుగా జాతీయ రహదారులపై ప్రతి 35 కిలోమీటర్లకు ఒక ట్రామా కేర్ సెంటర్ను ఏర్పాటు చేసి వాటికి అంబులెన్స్లను అనుసంధానం చేస్తామని తెలిపారు. నిజామాబాద్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలకు క్యాన్సర్ చికిత్సా కేంద్రాలతో పాటు వాస్కులర్ యాక్సెస్ సెంటర్లు ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఉందని గుర్తించామన్నారు. వైద్య సేవల కోసం పేద ప్రజలు అప్రపాలు కాకుండా, అభద్రభావానికి గురి కాకుండా వారికి అన్ని విధాలుగా ఆరోగ్య భద్రత కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం అవసరమైన చర్యలు చేపడుతోందన్నారు. గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు అన్ని ప్రాంతాల్లో అన్ని వర్గాల ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా మెరుగైన వైద్యం అందేలా ప్రతి చోట సరిపడా వైద్యులు, వైద్య సిబ్బంది అందుబాటులో ఉండేలా 90% వరకు ఖాళీలను భర్తీ చేస్తున్నామని వివరించారు. రాజు ఆరోగ్యశ్రీ పరిమితిని 5 లక్షల నుండి 10 లక్షల వరకు పెంచుతూ అనేక రకాల చికిత్సలను కొత్తగా ఆరోగ్యశ్రీ జాబితాలో చేర్చడం జరిగిందన్నారు. అదనపు ల్యాబొరేటరీలు ఏర్పాటు చేస్తూ డ్రగ్ ఇన్స్పెక్టర్లు, ఫుడ్ ఇన్స్పెక్టర్లను నూతనంగా నియమిస్తున్నామని చెప్పారు. అవసరమైన చోట ఐవీఎఫ్ సెంటర్లను కూడా నెలకొల్పుతున్నామని మంత్రి తెలిపారు. Yes, sir. So we are Gram Panchayat 14 ANMs unnaru and 36 ASHAs unnaru, sir. ప్రారంభోత్సవంలో చేసిన పెద్దలు సీనియర్ మంత్రివర్యులు రాజు నరసింహ గారికి, అదేవిధంగా పీసీ ప్రయత్నం చేస్తారు కాబట్టి ఇది ఓల్డ్ హాస్పిటల్, చాలా పాత హాస్పిటల్ కాబట్టి ఎక్కడైతే స్టాఫ్ తగ్గిందో దయచేసి ఆ స్టాఫ్ని ఇవ్వాలని, అదేవిధంగా మా డాక్టర్స్ కానీ సిస్టర్స్ కానీ ఇక్కడ స్టాఫ్ ప్రజలకు బాగా ట్రీట్మెంట్ చేసుకుంటూ ప్రభుత్వానికి మీకు మంచి పేరు చేస్తారు. తెస్తారా? చెప్పలేదా? తెస్తారని ఆశిస్తా ఉన్నాం. ఎందుకంటే టైం కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, స్థానిక శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు సుదర్శన్ రెడ్డి గారు, పెద్దలు 1,56,00,000తోటి ఓ ప్రైమరీ హెల్త్ సెంటర్ మనం ప్రారంభించుకున్నాము. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత
విద్య, వైద్యం తీసుకొచ్చే దిశగా మా ప్రభుత్వ కృషి, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక దిశానిర్దేశము, ప్రిన్సిపల్గా ఒక నిర్ణయం తీసుకున్నాము. ఎక్కడెక్కడ అయితే గ్రామీణ ప్రాంతాలలో అవసరాన్ని బట్టి జనాభానే కాదు, అవసరము మరియు డిస్టెన్స్ దూరాన్ని బట్టి సబ్ సెంటర్లే కానీ, ప్రైమరీ హెల్త్ సెంటర్లే కానీ, అప్గ్రేడేషన్ ఆఫ్ పిఎస్సీలు టు సిఎస్సీలే కానీ, ఏరియా హాస్పిటల్సే కానీ, జిల్లా హాస్పిటల్లే కానీ వైద్య సేవలు అందించాలి. తెలంగాణ అస్తిత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం దెబ్బతీస్తోందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. ఆ చర్యను తెలంగాణ సమాజం కలిసికట్టుగా అడ్డుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. తెలంగాణ తల్లి నుంచి బతుకమ్మను దూరం చేసిన సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర మహిళలను, పండుగలను అవమానపరిచారని చెప్పారు. తెలంగాణ తల్లి అందరి అమ్మ వంటిదని, ఆ తల్లిని కాపాడుకుందామని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ తెలంగాణ జాగృతి ఎన్ఆర్ఐ విభాగాల ఆధ్వర్యంలో జరిగిన ఆన్లైన్ సమావేశంలో అనేక దేశాల్లో నివసిస్తున్న తెలంగాణ వాసులతో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాట్లాడారు. సందర్భంగా కవిత మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో ఎన్ఆర్ఐలు పోషించిన పాత్ర మరవలేమన్నారు. ఉద్యమ సమయంలో ఎన్నో అవహేళనకు గురైనా కూడా తెలంగాణ తల్లి మనసులో స్ఫూర్తిని నింపిందని పేర్కొన్నారు. తెలంగాణ తల్లికి ఉద్యమకారులు, కవులు, కళాకారులు కలిసి రూపం ఇచ్చారని, అటువంటి తల్లి రూపాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం మార్చడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. జొన్నలు, మక్కలు విదేశాల్లో కూడా పడతాయని, అలాంటప్పుడు అవి తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమంటూ ప్రభుత్వం చెప్పడం సరికాదని సూచించారు. విగ్రహం మార్చడం విషయంలోనూ ప్రభుత్వం గోప్యత పాటించిందని, అంత అవసరం ప్రభుత్వానికి ఎందుకని అడిగారు. ప్రజల ఆమోదం ఉన్నట్టయితే గోప్యత ఎందుకు పాటించినట్లని ప్రశ్నించారు. వర్ణి మండల కేంద్రంలో అయ్యప్ప ఆరట్టు మహోత్సవం ఘనంగా నిర్వహించారు. హరిహర సుతుని నామస్మరణతో వీధులు మారుమోగాయి. దీక్షాదారుల భజన, సంకీర్తనలు, డోలు వాయిద్యాల చెప్పులతో ఆరట్టు ఉత్సవం వైభవంగా సాగింది. నిజామాబాద్ జిల్లా వర్ణి మండల కేంద్రంలో అయ్యప్ప స్వాములు ఆరట్టు మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ప్రధాన వీధులు అయ్యప్ప స్వామి నామస్మరణతో మారుమోగగా భక్తులు భక్తి పారవశ్యంతో ఉత్సవంలో పాల్గొని పునీతులయ్యారు. అయ్యప్ప స్వామి ఆలయం నుండి ఆరట్టు ఉత్సవం ప్రారంభం కాగా పట్టణ ప్రధాన వీధుల గుండా సాగింది. డోలు వాయిద్యాలకు తగ్గట్లు భక్తులు నృత్యాలు చేస్తూ భక్తిభావాన్ని చాటుకున్నారు. ముందుగా అయ్యప్ప స్వామి ఉత్సవ విగ్రహాన్ని అందంగా అలంకరించిన పల్లకిలో ఉంచి ఊరేగింపు ప్రారంభించారు. భక్తుల భజన గీతాల నడుమ ఊరేగింపు ఆద్యంతం కోలాహలంగా వాతావరణం సాగింది. అంతకుముందు అయ్యప్ప స్వామి ఆలయంలో చేపట్టిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో భక్తులు భారీగా పాల్గొని స్వామివారిని కొలిచారు. అనంతరం అయ్యప్ప ఆలయంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భారీగా తరలి వచ్చిన అయ్యప్ప స్వామి దీక్షాదారులు భక్తి పారవశ్యంతో ఉత్సవంలో పాల్గొనడంతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. శబరిమలకి నీ అభిషేకం
ఇప్పుడు ప్రకటనలు. గ్యాస్ట్రిక్ మరియు లివర్ సమస్యలతో బాధపడుతున్న వారు ఇప్పటి నుండి హైదరాబాద్ గాని నిజామాబాద్ గాని వెళ్లవలసిన అవసరం లేదు. మరియు అప్పుడప్పుడు వచ్చే డాక్టర్ల కోసం ఎదురు చూసే అవసరం కూడా లేదు. ఎందుకంటే ప్రతిరోజు 24/7 మన కామారెడ్డిలోనే అన్ని అత్యాధునిక సౌకర్యాలతో అడ్వాన్స్డ్ టెక్నాలజీతో మొట్టమొదటి ఏకైక వేద గ్యాస్ట్రో లివర్ కేర్ హాస్పిటల్ ధర్మశాల వెనకాల జనని హాస్పిటల్ ప్రక్కన ప్రారంభించి వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ హాస్పిటల్లో హైదరాబాద్ కార్పొరేట్ హాస్పిటల్లో చేసేటటువంటి గ్యాస్ట్రో మరియు లివర్ కు సంబంధించిన అన్ని రకాల చికిత్సలు చేయబడును. మరియు ప్రతిరోజు ఎండోస్కోపీ, కొలనోస్కోపీ ద్వారా పరీక్షించి సలహాలు మరియు చికిత్సలు చేయబడును. కడుపులో పుండు వంటి సమస్యలకు నాణ్యమైన చికిత్సలు అందించబడును. వేద గ్యాస్ట్రో లివర్ కేర్ హాస్పిటల్ ధర్మశాల వెనకాల జనని హాస్పిటల్ ప్రక్కన కామారెడ్డి. ఫోన్ నంబర్ 8006000330. లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. కామారెడ్డిలో కార్పొరేట్ స్థాయి ఖరీదైన వైద్యాన్ని ప్రతి పేద మధ్యతరగతి వారికి అతి తక్కువ ఖర్చుతో వైద్యం చేయబడును. నిజామాబాద్, హైదరాబాద్ వెళ్లవలసిన అవసరం లేకుండా అనుభవజ్ఞులైన వైద్య బృందంచే క్లిష్టమైన ఎముకల ఆపరేషన్లు, ఆర్థోస్కోపిక్, కీహోల్ సర్జరీలు, జాయింట్ రీప్లేస్మెంట్, మోకాళ్ల మార్పిడి, వెన్నుపూస ఆపరేషన్లు మరియు 4 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ ఓటీ, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు MD సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ముట్టిందే ముట్టటం, కడిగిందే కడగటం, సెక్స్ లో బలహీనత, శీఘ్రస్ఖలనం, హస్తప్రయోగం, సెక్స్ లో తీవ్ర అసంతృప్తి, భార్యాభర్తల మధ్య అనుమానాలు, పిల్లల అల్లరి, అతికోపం, మతిమరుపు, చదువులో వెనుకబాటుతనం, ఆల్కహాల్, సిగరెట్, గుట్కా, గుల్ ఫారం బానిసైన వారికి స్పెషల్ ట్రీట్మెంట్. గమనిక: ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. 7 సంవత్సరాల క్రితం సుమారు 700 మంది సభ్యులకు ప్లాట్లు విక్రయించి ఇప్పటి వరకు అందులో ఎలాంటి సౌకర్యాలు కల్పించకుండా వెంచర్ యజమానులు మోసగించారు. ఇదేమిటని ప్లాట్ల కొనుగోలుదారులు ప్రశ్నిస్తే వారిని రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఏకంగా బెదిరింపులకు గురి చేస్తున్నారు. దీంతో చేసేదేమీ లేక బాధితులు కామారెడ్డి జిల్లా దేవున్పల్లి పోలీసులను ఆశ్రయించారు. జిల్లా పరిధిలోని క్యాసంపల్లి గ్రామ శివార్లో గల రాజరాజేశ్వర వెంచర్లో మౌలిక వసతులు కల్పించాలని కోరితే వెంచర్ యజమానులు బెదిరింపులకు గురి చేస్తున్నారని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాధితుల కథనం ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. కామారెడ్డి పట్టణానికి చెందిన చీల శ్రీను, లాభిశెట్టి శ్రీను, ఎల్లంపేట వేణు అనే 3 వ్యక్తులు కలిసి క్యాసంపల్లి గ్రామ శివార్లోని 30 ఎకరాలలో రాజరాజేశ్వర పేరుతో వెంచర్ ను ఏర్పాటు చేశారు. అందులో అన్ని వసతులు కల్పిస్తామని, అన్ని అనుమతులు ఉన్నాయని బ్రోచర్లు ముద్రించి నమ్మించి సుమారు 700 వరకు ప్లాట్లను విక్రయించారు. 7 సంవత్సరాల నుంచి నామమాత్రంగా రోడ్లు, డ్రైనేజీ నిర్మించి ప్రస్తుతం పట్టించుకోవడం లేదు. దీంతో పూర్తిగా వెంచర్ గడ్డితో అధ్వానంగా తయారైంది. ప్లాట్లు కొనుగోలు చేసిన వారు ప్రస్తుతం అమ్ముదామంటే సగం రేటు మాత్రమే పలుకుతుందన్నారు. 7 సంవత్సరాల క్రితం 5 లక్షలకు కొనుగోలు చేస్తే ప్రస్తుతం 2 లక్షలు పలుకుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై పోలీస్, రెవెన్యూ శాఖ అధికారులు చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. పోలీస్ స్టేషన్ నుంచి మా ప్రాబ్లం ఏమున్నాయో రాజరాజేశ్వరలా చెప్పినాం. ఈ రోజు మాకు న్యాయం కావాలి తీసుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్లకు మీరు కలెక్టర్ ఆఫీస్ లా కానీ దేవుని
4.5 years క్రితం నేను రాజరాజేశ్వర వెల్చర్ ముగ్గురు సభ్యులు ఎవరు లాభిశెట్టి సీను, ఎల్లంపేట వేణు, చీల సీను వీళ్ళు రాజరాజేశ్వర వెల్చర్ చేశారు. ఇందులో బాగున్నదని ఏజెంట్ త్రూ ద్వారా మేము ఒక ప్లాట్ కొనడం జరిగింది. దాన్ని డిటిసిపి లేఅవుట్ ప్రకారం చూపెట్టి రోడ్లు ఒక అద్దాల మేడ లెక్క చూపెట్టారు. దాన్ని చూపెట్టిన తర్వాత దాని డెవలప్మెంట్ గురించి అడగడానికి వెళ్తే మా మీదే రిటర్న్ కేసులు పెడతామంటారు. వాళ్ళు మా మీదే దౌర్జన్యానికి దిగుతారు. చీల సీను అనే వ్యక్తి మా మీద దౌర్జన్యానికి ఏంటి కేసు పెడతామని బెదిరిస్తున్నాడు. అందుకే కావున మేము డెవలప్మెంట్ అడగడానికి వెళ్తే కూడా మా ఏజెంట్లను కూడా బెదిరిస్తున్నాడు. మేము దాని డెవలప్మెంట్ కావాలని మేము కోరుకుంటున్నాం. మేము 5 లక్షల రూపాయలు పెట్టి కొన్నామండి. ఇప్పుడు 2 లక్షలకు అడుగుతున్నారు. దాన్ని చేయలేకపోవడం వల్లనే దాని రేట్ దిగిపోవడం జరిగింది. దాని కావున మేము దాని గురించి PS లో కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళాము. దయచేసి దీన్ని డెవలప్మెంట్ చేయాలని. రాజరాజేశ్వర వెంచర్, ఆ వెంచర్ లోపల మేము 120 ప్లాట్ చేసినాం. ఓనర్స్ ఎల్లంపేట వేణు, శీల సీను, లాభిశెట్టి శ్రీను ఈ ముగ్గురు చేసామని ఇప్పుడు చాలా చేసిండ్రు. అందులో శీల సీను మొత్తంకే అస్సలేడు, డెవలప్ చేస్తలే. అతను చేయంగా కూడా ఈ ప్రాబ్లం అనేది ఇంకా పెరిగిపోతున్నది. లాభాలు వచ్చినప్పుడేమో సంచులు వాళ్ళు తీసుకుపోయినారు, పంచుకున్నారు. ఆ లాభం అనేది పక్కకెట్టి ఈ యొక్క డెవలప్మెంట్ చేసే ఈ బాధ ఉండకు. మేము పోలీస్ స్టేషన్ల పంట తిరిగి అవసరం లేకు. ఇక కస్టమర్లతో మాకు బాగా ఇబ్బంది అవుతుంది. మా ప్లాట్ అమ్మిపియు, మేము అక్కడ ఊర్లలో పోతే కూడా పోలేకపోతున్నాం. మేము చేయించిందంతా బంధువులు రిలేషన్ వాళ్ళతో చేయించడం కాబట్టి వాళ్ళతో మేము ఏదో వాళ్ళకి మోసం చేసినట్టు అయిపోతుంది. దయచేసి వీళ్ళకు తగిన న్యాయం చేయాలని మీడియా మిత్రులకు మరియు ఇక్కడ PS వాళ్ళకు కూడా మేము. కాకా వెంకటస్వామి వర్ధంతిని దళిత సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా కాకా చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. దళితుల అభ్యున్నతికి ఆయన చేసిన కృషిని కొనియాడారు. దళితుల అభ్యున్నతి కోసం అనుక్షణం పాటుపడిన కాకా వెంకటస్వామి వర్ధంతి కార్యక్రమం బొర్లం గ్రామ అంబేద్కర్ విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డివిజన్ దళిత నాయకులు మాట్లాడారు. దళిత ముద్దుబిడ్డ కాకా గుడిసెల వెంకటస్వామిగా అందరికీ సుపరిచితులన్నారు. తెలంగాణ ఉద్యమకారుడు, దళితుల అభ్యున్నతి కోసం ఎంతో కృషి చేశారన్నారు. కాకా 7 సార్లు ఎంపీగా గెలవడంతో పాటు కాంగ్రెస్ పార్టీ హయాంలో కేంద్ర కేబినెట్ మినిస్టర్గా పనిచేశారని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు కమిటీ ఉపాధ్యక్షులు గంగారాం, బాన్స్వాడ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నరసింహులు, అంబేద్కర్ సంఘం ఉపాధ్యక్షులు మన్నే చిన్న సాయిలు, మాజీ ఎంపీడీసీ మన్నే విఠల్ తదితరులు పాల్గొన్నారు. వెంకటస్వామి గడ్డం వెంకటస్వామి బోలో బోలో జై భీమ్ బోలో రే బోలో జై భీమ్ వెంకటస్వామి ఆ రామనాడు వెయిట్ పాపం సరే ఇప్పుడు ఇండివిజువల్ వేసుకోరి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలను మళ్ళీ కలుద్దాం. అంత సెలవు. నమస్కారం.